మహాగణపతి నమ, గురుభ్యో నమ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక టాపిక్ అనేది అందరి అనుభవంలో జరిగి ఉంటుంది. ఇది నేను కూడా ఫేస్ చేశాను, మీరు కూడా చేసి ఉంటారు. మీ కామెంట్ ద్వారా తెలపండి, చివరి దాకా చూడండి వీడియోని. ఏంటంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో, కాలేజీలో, ఆఫీసులో, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు 10 మంది కలిసినప్పుడు ఒక్క మనిషిని పట్టుకుని ఇంకో మనిషి వెక్కిరింపుగా మాట్లాడడం, అతని వేషభాషలు కానీ, అతను మాట తీరుని బట్టి కానీ యాస ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏమని అలా అంటుంటారు. అలా ఏదైనా మాట కానీ, వ్యవహారశీలి, సైలెంట్ గా ఉన్నాడేంటి అని, నవ్వుతూ ఉన్నాడని అతని చూసి వెక్కిరింగ్గా సరదాగా అన్నాను అని వెక్కిరిస్తారు. మిగతా వాళ్ళందరూ కలిసి హాహాహా నవ్వుతారు కదా. ఒక్కసారి అంటే మర్యాద, 2 సార్లు అంటే మర్యాద. వెంట పడి 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 అదే పనిగా ఎక్కడికి వెళితే, ఎక్కడ కనిపించినా ఆ మాట అనడం, వెక్కిరించడం. లేదా ఏదో మొదలు పెట్టావు, ఏంటమ్మా ఏదో మొదలు పెట్టావు, సాధించేస్తావా ఏంటి, ఓహ్ గొప్ప అని నలుగురిలో కించపరిచి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం. అదేమంటే సరదాగా అన్నాను, జోక్ అన్నాను, టేక్ ఇట్ ఈజీ అంటారు. నిజంగా సరదాగా అలా ఒక్కసారి అంటే బాగుంటుంది. వాళ్ళు చూసి మిగతా వాళ్ళు అంటారు, మిగతా వాళ్ళు నవ్వుతారు. ఆ పడ్డ మనిషి ఎంత మనసు చిబుక్కమంటుంది, మనసు చెదిరిపోదా? వీళ్ళు సైలెంట్ గా నవ్వుతూ ఉంటారే కానీ మనసులో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ వేషభాషల్ని, వాళ్ళ వ్యవహార శైలిని ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదండి. అది బలం అనుకుంటాం, అది బలగం కాదు, బలహీనత. మన గొప్ప ఏదో చూపించుకోవడానికో, లేకపోతే మన లోపాలని కప్పిపుచ్చుకోవడానికో అవుతుంది అనుకుంటాను నేను. అలా ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి నలుగురు ముందు కించపరిచి మాట్లాడకూడదు. ఒకపోవచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. దాన్ని ఇదే ఏమంటారో తెలుసా? సైలెన్స్ వాయిలెన్స్. నవ్వుతూ హింసిస్తారు. ఓహో, నవ్వుతారు, హింసిస్తారు. కనిపిస్తే చాలు ఏదో రకంగా ఏదో ఒకటి అనడం. దాంతో ఏమండి, సరదాగా తీసుకోవచ్చు కదా అంటారు. సరదాగా తీసుకోకూడదని ఏం లేదండి. కొంతమంది సున్నితంగా ఉంటారు, సున్నిత స్వభావులు. వాళ్ళు నలుగురిలో రాలేకపోవచ్చు. అరే బయటకు వస్తే ఏమంటారు, ఏదైనా మొదలు పెడితే నలుగురు ఏమంటారు అని భయపడతారు. ఇలాంటి వాళ్ళ వల్లే వీళ్ళు ఏదో చేస్తానన్నాడ్రా, ఏంద్రా సాధించలేదా అని అంటారు. కానీ అది తప్పు. ఒక్క మాట చెప్తాను నేను, నవ్విస్తేనే మనిషి అవుతావు, కన్నీళ్లు తెప్పిస్తే కాదు. సరదాగా వెక్కిరించిన ఎదుటి వాడిని వాళ్ళ ఆత్మ బాధపడుతుంది, అది వాళ్ళు మరిచిపోలేరు. నువ్వేదో అనేసి వెళ్ళిపోతావు, నలుగురు నవ్వుతారు, వాళ్ళ అవమానంగా భావిస్తారు. అది మాత్రం చేయకూడదు ఎప్పుడు. ఒక మాట చెప్తా, పరపీడనం మహాపాపం. నవ్వుతూ పీడించడం కూడా ఇది ఒక రకమైన హింసే. తిట్టామా, మేమైనా చేసామా, సరదాగా జోక్ అంటారు. జోక్ కాదు అది, వెక్కిరింపుగా పాయింట్అవుట్ చేసి నలుగురు ముందు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి. అలాంటి వాళ్ళని పిలిచి, ఒక్కసారి అన్నావు బాగుంది, 2 సార్లు అన్నావు బాగుంది, 3వసారి అన్నావా నీ తప్పు, నిన్ను వెక్కిరిస్తాను నలుగురు ముందని ధైర్యంగా ఎదుర్కో. అలాగే ధైర్యంగా ఎదుర్కోవాలండి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి పిలిచి. మనం బాధపడుతూ వెనక్కిపోయి మనం మొదలు పెట్టే కార్యక్రమాల్ని, ఏదైనా నలుగురు కోసం, వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళని ఛాన్స్ ఇవ్వకూడదు. మనం కూడా అలా నలుగురిలో ఎవ్వరిని తక్కువ చేసి మనం కూడా చేయకూడదు. మనం ఒకవేళ అనుభవిస్తే ఎదుర్కోవాలి, మనం ఆ పని చేయకూడదు. మన చేతనైంది ఊతనివ్వాలి, ఎంకరేజ్ చేయాలి, ఆదరించాలి, హక్కున చేర్చుకోవాలి. నా అభిప్రాయంతో ఏకీభవిస్తాను అనుకుంటాను. మీకు ఇలాంటి అనుభవాలు జరిగి ఉంటే కామెంట్ ద్వారా తెలపండి. మీ అందరికీ కృతజ్ఞతలు. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.